సుశీల క్యాటరింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం, ఓన్లీ ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. నాన్ వెజ్ అసలు కిచెన్లో నాట్ ఎంట్రీ. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఓల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు, 7 మెంబర్సే వెజ్ తింటారు. సో 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యాటరింగ్స్ చేశారు? ఒక 5000 6000 దాకా చేస్తుంటారు. 5000 నుంచి పైచీలకి. 5000 6000 హైయెస్ట్ మా దాంట్లో ఒకే రోజు 14 క్యాటరింగ్ లేదు. ఎట్లా మేనేజ్ చేశారు అప్పుడు? అందరికి పప్పు ఇవ్వాలి, అందరికి సాంబార్ ఇవ్వాలి, అందరికి రైస్ వండాలి, అందరికి బిర్యానీ వండాలి. చాలా మటుకు కామన్ ఐటమ్స్ ఉంటాయి. బుట్ట భోజనం అంటే బుట్టలో భోజనాన్ని పెట్టిస్తారా? మన బుట్ట భోజనం ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి బుట్ట భోజనం కానీ బుట్ట అదేంది అది? పరమాన్నంలో కుంకుమ పోయాల్సిన అవసరమే లేదు. పరమాన్నంలో ఎందుకు వేస్తారు? ఎవరు హీరు నాకు టేస్ట్ కావాలంటే నేను కుంకుమ పూజ చెప్పాను సరదా. బిర్యానీ ఫాస్ట్గా అవుతుందా, పులిహోర ఫాస్ట్గా అవుతుందా? ఏమో నాకు వంట రాదండి, మీరు నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా. నేను గుంటూరులో వంట వండాను, వంకాయ కర్రీలో చింతపండు వేయద్దు. వంకాయ కర్రీ చింతపండు వేస్తారా? లైట్గా వేసుకోవాలి. ఏమో అండి మాకు తెలియదు. అప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము, మాది కూడా సైంటిస్ట్ ల్యాబ్ లాంటిదే. ఓకే, ల్యాబ్. ఒక 150 ఐటమ్స్ తెచ్చేస్తామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చాలా వరకు చూసాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుంటారు, అన్ని డస్ట్బిన్లోకి వెళ్తాయి. మీరు ఓన్లీ వెజ్జే తీసుకుని హైదరాబాద్లో నన్ను చాలా మంది అడిగారు నాన్ వెజ్ పెట్టమని. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు? మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్, అది వెజ్జా నాన్ వెజ్జా.